రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ముదిరాజుల ఆత్మీయ సమ్మేళన సందర్భంగా మండలంలోని అన్ని గ్రామాల ముదిరాజు కుల బాంధవులు పెద్ద ఎత్తున డీజే సప్పులతో ర్యాలీ చేపట్టి మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాతృశ్రీ ఫంక్షన్ హాల్లో మండల ముదిరాజు సంఘం అధ్యక్షులు పిట్ల రామ్ గోపాల్ ఆధ్వర్యంలో మండల ముదిరాజుల ఆత్మీయ సమ్మేళనంకు ముఖ్య అతిథిగా ముదిరాజ్ రాష్ట్ర నాయకులు నీలం మధు, రాష్ట్ర ముదిరాజు సంక్షేమ సంఘం అధ్యక్షులు జగన్ మోహన్, ఫిషరీస్ మాజీ రాష్ట్ర చైర్మన్ పిట్ల రవీందర్ ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతిరావు సావిత్రిబాయి పులే చిత్రపటాలకు పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం మండల అధ్యక్షులు పిట్ల రామ్ గోపాల్ మాట్లాడుతూ మండలంలోని ముదిరాజులు స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేసి గెలవాలన్నారు. మత్స్యకార సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేసి పనిముట్లు అందించి సొసైటీ ఏర్పాట్లకు రాష్ట్ర నాయకులు కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముదిరాజు నాయకులు నీలం మధు మాట్లాడుతూ ముదిరాజులం రాజకీయంగా ఆర్థికంగా బలోపేతం కావాలని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ముదిరాజులు పోటీ చేసి గెలవాలని, ముదిరాజులను బీసీడీ నుండి బీసీఏలోకి మార్చేలా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి చేర్చే విధంగా కృషి చేస్తానని తెలిపారు. అనంతరం ముదిరాజులు నీలం మధును ముదిరాజు మండల నాయకులు గజమాలతో శాలువాతో సత్కరించారు. మిమెంటోలను అందజేశారు. రాష్ట్ర నాయకులను మండల గ్రామాల నాయకులను శాలువాలతో సత్కరించి మెమెంటోలు అందించారు. ఈ కార్యక్రమంలో బీసీ రాష్ట్ర సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి పర్షా హనుమండ్లు, ముదిరాజు జిల్లా అధ్యక్షులు చొక్కాల రాము, ఫిషరీస్ చైర్మన్ చొప్పరి రామచంద్రం, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జల్లా వెంకటస్వామి, సీనియర్ న్యాయవాది పిట్ల భూమేష్, మాజీ జెడ్పీటీసీ కోడి అంతయ్య, ఫిషరీస్ డైరెక్టర్ గాడిచర్ల దేవయ్య, మండల ముదిరాజు నాయకులు గజ్జల రాజు, గొడుగు శంకర్, రంజాన్ నరేష్, గాడిచర్ల రామచంద్రం, ముదిరాజు మండల నాయకులు, వివిధ జిల్లా మండలాల గ్రామాల అధ్యక్షులు, ముదిరాజు కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు. వర్గాల